ఇరాన్పై అమెరికా దాడి చేసింది. ఏ దాడి అండి? టొమాహాక్ అనే క్షిపణితో దాడి చేసింది. ఆ దాడులు బాగానే ఉన్నాయి. మనలాంటి దేశాలు బలైపోతున్నారు. ఈ 4 రోజుల్లోని వరుసగా 3 సార్లు దాడి చేసిందండి. ఎంత దౌర్భాగ్యం అంటే అమెరికా ఆ 3 సార్లు కూడా మన నౌకల మీద దాడి చేసింది. మన భారతీయ నౌక మీద దాడి చేసింది. 3 గల్లంతు అయిపోయారండి. 24 మంది నౌకలు ఉన్నారు. అందులో 21 మంది సేవ్ అయ్యారండి. ఈ 3 గల్లంతు అయిపోయారు. ఈ 3 చనిపోయారు. సముద్రంలో దూకేసి చనిపోయారు. అయితే తప్పించుకుంటారు అనుకోగా మరి ఏదో ఆర్డర్ మొత్తానికి అంతే, ఏం చేయలేము, దైవచిత్తం కదా. అయితే అందులో ముఖ్యంగా పట్నాల సురేష్ గారు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి. ఈయన విశాఖపట్నం వాసి అనమాట. ఈయన కూడా పాపం చనిపోయారు. ఎంత దారుణం అండి. అయితే ఈ దాడులు ఆపాలని చెప్పేసి భారతదేశం గట్టిగా తీవ్రంగా వార్నింగ్ ఇచ్చింది. ఇది వాషింగ్టన్ వరకు తీసుకెళ్తామని చెప్పేసి భారత వార్నింగ్ ఇచ్చింది. ఇది ఏమైనా ఇది ఒక మానవతా దృక్పథంతో ఆలోచిస్తే ఇది సరైన విషయం అయితే కాదు. అది చాలా దారుణం అమెరికా.